ఈ భూమి అనేక గ్రహాల మీద గాలి లేదు, వాతావరణం లేదు, భూమి మీద మాత్రమే ఉంది. అందులో నువ్వు కష్టపడ్డదేం లేదు. అంటే నువ్వు ఒక నిమిత్త మాత్రుడివి. ఈ సృష్టి ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. నువ్వేది వాట్ యు సో వాట్ యు రీప్, నువ్వేది పెడితే అదే నీకు వస్తుంది. గింజ పెడితే జామకాయలు వస్తాయి, ఇంకో గింజ పెడితే టెంక పెడితే మామిడి కాయలు వస్తాయి. అట్లనే నువ్వు ఏం చేస్తే అది పోదు. ఆ కర్మ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో ఉంటుంది. దట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. తులసి చందు అనే దుర్మార్గురాలు ఒక అమాయకులని ఇరికిస్తే నీ కొడుకు కథ అవుతుంది కావచ్చు, నీ మొగన్ కథ అవుతుంది కావచ్చు. ఇట్స్ నాట్ యాక్సెప్ట్. నేను బండి భగీరథ్కు 1% కూడా నేను సపోర్ట్ చేస్తలే. కానీ నిజంగా జరిగిందా, నిజంగా అతను రేప్ చేశాడా, ఆమె కన్సెంట్ ఉందా, వాళ్ళ తల్లిదండ్రుల కన్సెంట్ ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి తప్పు మొదటిసారి జరుగుతుంది, పదే జరుగుతుంది అంటే మరి అయ్యవ ఏం చేస్తున్నారు?